హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టైం వచ్చి 4. నేను బస్ కాసి వెళ్తున్నాను. ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మీకు. అది నేను ఫస్ట్ నేను చెప్తున్నాను కదా మీకు, మీరే నా కుటుంబం, నా బాధలు కష్టాలు మీతో తప్ప నేను ఎవరితో పంచుకోలేకపోతున్నాను, మంచి సలహాలు ఇస్తూ ఉంటారు మీరు అనేసి. నేను ఒకసారి చెప్పాను కదా, నేను నెలకొన్నాడు అనేసి నన్ను వదిలేశాడు మా ఆయన ఇంకొక అమ్మాయిని పట్టున్నాడని చెప్పేసి. అది విన్న ఒక డైరెక్టర్ ఫోన్ చేసి, నేను తెలుసు అంట తనకి, ఫస్ట్ రసీదులో ఉండేవారు కదా మీరు, నాకు తెలుసు, మీ కుటుంబంలోకి ఇంకొక అమ్మాయి వచ్చినప్పుడు మీరు ఇంకొక కుటుంబంలోకి వెళ్ళొచ్చు కదా, మంచి డబ్బున్న అతను చూసి వాళ్ళ కుటుంబంలోకి నువ్వు వెళ్ళొచ్చు కదా, చెల్లికి చెల్లి అయిపోద్ది కదా అనేసి ఒక మాట చెప్పాడు. ఆ మాటకి నాకు కోపం వచ్చి, మీరు ఎవరండి, నేను మీకు తెలుసా అని అడిగితే, తెలుసు, మనందరం విల్లాలో ఉండేవాళ్ళము, నేను తెలుగు అతన్నే, కాకపోతే ఇక్కడ ఉండి తెలుగు అలా వస్తుంది కానీ నేను తెలుగు అతనే అని చెప్పాడు. మీరు ఇచ్చే సలహా అదే మీ చెల్లి అయితే ఎలాగే సలహా ఇచ్చేవారా మీరు అంటే తన సమాధానం చెప్పట్లేదు. అది ఆవిడ తప్పు చేసింది కదా అని చెప్పేసి, నేను కూడా అదే తప్పు చేస్తే తనకి నాకు డిఫరెన్స్ ఏమున్నది? తనకి సిగ్గుసారం లేదు, ఇటు తిరుగుతుంది రోడ్ల మీద. అట్లాగనేసి నేను కూడా నా కుటుంబాన్ని వదిలేసి ఇడిచేసి రోడ్డు మీద తిరగలేను కదా నేను కూడాను. ఎందుకంటే ఆవిడకి పిల్లలు ఉన్నా సరే పిల్లలు అవసరం లేదు, తనకి తన శరీర సుఖం కావాలి, నాకు నా బిడ్డలు కావాలి, నా కుటుంబం కావాలి, వాళ్ళ మంచి భవిష్యత్తు నాకు కావాలి. అలాంటప్పుడు దేవుడు నన్ను వదిలేసాడని నేను అనుకుంటాను. దేవుడు నన్ను వదిలేయలేదు కదా. ఇదిగో మీరు చూస్తూ ఉన్నారు కదా, గల్ఫ్ కంట్రీలో చక్కగా తీసుకొచ్చాడు. నువ్వు కష్టపడి బతుకు అన్నాడు. నీ ఒంటి మీద నువ్వు బతకుండా, నీ శరీరం నువ్వు అమ్ముకుని బతకుండా, నువ్వు కష్టపడి బతుకు, నీ బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంతకన్నా ఇంకేం కావాలి ఫ్రెండ్స్? అంతేనా? తను ఏదో తప్పు చేస్తుంది కదా అని చెప్పేసి నేను తప్పు చేయను కదా. అలా చేస్తే తనకి నాకు డిఫరెన్స్ ఉండదు కదా. ఇప్పుడు అంటారు కదా, కర్మ అవుతున్నది, మీరు ఎంత దూరం వెళ్ళేసారో అది నన్ను ఎడవద్దు అనేసి అంటారు కదా. ఇప్పుడు అదే తప్పు నేను చేస్తే ఆ కర్మ నన్ను నా బిడ్డలనే వదిలిద్దా? వదలదు కదా. నేను మనుషులకి భయపడను ఫ్రెండ్స్, కానీ దేవుడికి భయపడతాను. ఎందుకంటే ఆయన నాకు బతుకునిచ్చాడు, తెలుగునిచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బతకగలవని ఒక నమ్మకాన్ని నాకు ఇచ్చినప్పుడు నేను ఎందుకు నా శరీరం అమ్ముకుని నేను బతుకుతాను? అవునా? ఈ వీడియో నేను మిమ్మల్ని ఏం అడగను ఫ్రెండ్స్, కానీ ఈ వీడియో నాకు ఎవరైతే ఫోన్ చెప్పారో అతని దాకా వెళ్ళేదాకా షేర్ అయితే చేయండి ప్లీజ్.